ఇది ఇంకొక పార్ట్. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకున్నాం. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్తానండి. ఇది కాజాల పట్టి కోసం కుట్టుకోవాలి. మనం జిప్ పెట్టట్లేదు, ఎందుకంటే ఇన్ కేస్ జిప్పు ఫెయిల్ అయింది అనుకోండి బాగోదు కదా, అందుకే నేను కాజాలు పెడుతున్నా, అంటే ఉక్సులు కాజాలు. కాజాల పట్టి వేసేటప్పుడు లైనింగ్ మీద నుంచి ఒరిజినల్ క్లాత్ అంటే ఈ కాజా పట్టి వేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి కాబట్టి దీన్ని ఫ్రంట్ సైడ్ అంటే ఒరిజినల్ క్లాత్ మీదే మళ్ళీ ఒరిజినల్ క్లాత్ చూడండి. మళ్ళీ దీనిపై నుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. కాజాల పట్టి ఇది ఉక్సుల పట్టి కాబట్టి మనం ఈ విధంగా ఇలా కొంచెం డబుల్ ఫోల్డ్ చేసుకొని లోపలికని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇది కాజాల పట్టి. సో ఇలా ఉంటుంది. ఎక్స్ట్రా దారాలు ఎప్పుడైనా నీట్గా కట్ చేసుకోవాలి, లుకింగ్ కోసం నీట్గా కనబడుతుంది అప్పుడే. ఇది కాజాల పట్టి పైకి మలుచుకోవాలి. ఈ పైన కూడా ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకటే బాడీ పార్ట్ లాగా రెడీ చేయాలి కాబట్టి ఇప్పుడు దీని మీద కాజాల పట్టి మీద ఉక్సుల పట్టి పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో కుట్టేసుకోండి కాజా పట్టికి. ఎగ్జాక్ట్ ఒక 2 ఉక్సులు వస్తాయి అంతే, ఒకటి పైన ఒకటి ఇక్కడ. ఇక్కడ మనం కుట్టేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కాజాల పట్టి మీద ఉక్సు పట్టి పెట్టుకొని దారం ఊడిపోయింది. ఈ విధంగా కాజాల పట్టి మీద ఉక్సుల పట్టి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దారం ఇరుక్కున్నట్టుంది, సో దారం తిరుగుతుంది ఇంకేనా. మీరు ఒకవేళ పార్ట్ 1 వీడియో చూడకపోతే చూడండి, అది కటింగ్ వీడియో. ఈ పార్ట్ 2 వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా, స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది బ్యాక్, వాళ్ళు డీప్ ఎక్కువ పెట్టమన్నారు. ఇది బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా చెప్తా. ఫ్రంట్ పార్ట్కి మనం తీసుకున్న అంటే కట్ చేసి తీసుకున్నాం కదా కింద కోసం శారీ, ఆ శారీని తీసుకొని ఇది ఉల్టా అంటే ఇది కరెక్ట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఈ కరెక్ట్ సైడ్ మీద ఇటు సైడ్ కరెక్ట్ సైడ్ పెట్టి మనం కుర్చీ పెట్టుకుంటాం. చూడండి, ఈ నడుము దగ్గర మాత్రం కొంచెం వదిలేస్తున్నా, నార్మల్గా పెడుతున్నా. ఇక్కడ నుండి నేను చిన్న చిన్న కుర్చీ అనేది స్టార్ట్ చేస్తున్నా. చూడండి, ఇదన్నమాట. మనం వేళ్ళతోనే చిన్నగా కుర్చీలు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అయితే మస్తు జారుతుంది, ఆర్గాంజా క్లాత్ కూడా ఘోరంగా స్లిప్ అవుతూ ఉంది క్లాత్.
మనం చిన్న చిన్నగా కుర్చీలు అనేవి పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇది ఎక్కువ అవుతుంది గ్యాస్ కుర్చీలో. నేను ఇట్లా కాకుండా ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తా చూడండి. ఈ కుర్చీ మొత్తం తీసేస్తున్నా, ఇది వద్దు మనకు. ఇలా కాకుండా సెపరేట్గా, అంటే ఇక అట్లా వద్దు, ఇట్లుంది కదా ఇట్లా. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మీద మనం ఇలా 2 చేతులు ఇట్లా పుష్ చేసుకుంటూ శారీ మొత్తం మనం కుర్చీ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా 2 వేళ్ళతో మనం పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే, మిషన్ కుట్టుకుంటూ పుష్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అయితే కుర్చీలు చిన్నగా పెద్దగా అనేది ఉండదు. మనం యూజ్ చేసుకున్న క్లాత్ అనేది మొత్తం యూజ్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మనం అలా వేసుకొని దీన్ని ఎగ్జాక్ట్ చూడండి, ఎట్ సైడ్ అయితే ఇలా, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది, సో ఇటు సైడ్ తక్కువ వచ్చిందని నేను ఇటు సైడ్ నుంచి వదిలేసి కుడుతున్నా. ఈ విధంగా మనం కుట్టిన కుర్చీని ఫ్రంట్ సైడ్ వేసుకొని ఓన్లీ ఇది మాత్రమే వేస్తున్నా, లైనింగ్ పార్ట్లు వేయట్లేదు. అది మీరు ఖచ్చితంగా చూసుకోండి, నేను చెప్తా. ఇప్పుడు ఈ విధంగా అనేది మనం కుట్టుకోవాలి. కుట్టుకొని మనం లోపల సైడ్ తిప్పుకొని ఇది చూపించేది లైనింగ్ అన్నమాట. ఇలా లైనింగ్ కూడా దీని మీద పెట్టుకొని ఈ విధంగా కుర్చీ పెట్టుకొని లోపల సైడ్ నుండి కుట్టుకోవాలి. ఇది బాడీ పార్ట్, ఇటు సైడ్ నుంచి ఇలా వేసుకోండి.
ఇలా వేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చెప్తాను నేను ఎందుకని. ఇలా మనం చిన్న చిన్న కుర్చీ పెట్టేసుకొని మొత్తం కుట్టుకోవాలి. ఈ విధంగా మనం కుర్చీ పెట్టుకుంటున్నాం కదా, ఇప్పుడు దీన్ని వేస్తే బాడీ పార్ట్ లోపల ఇట్లా వస్తుంది. సో ఇక్కడ ఏమీ మనకు కుట్టదన్నమాట. ఇది ఫ్రంట్ చూడండి, ఒక బేబీ డాల్ లాగా ఉంది కదా, చాలా గుబురుగా వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్, చాలా నీట్గా ఉంది, నాకైతే మస్తు నచ్చింది. ఇది చాలా బాగుంది కదా. ఇంతసేపు మనం కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్, మనం ఇప్పుడు దీని మీద హ్యాండ్ పెట్టి స్టిచ్ చేస్తున్నా చూడండి. హ్యాండ్స్ అనేవి ఎప్పుడు మనం ఆపోజిట్ సైడ్స్లో వేసుకోవాలి. ఇది ఇక్కడ కట్ చేసిన మార్క్ ఉంది కదా, ఇక్కడ కట్ చేసిన మార్క్ కనబడుతుంది చూడండి కత్తెరతోటి. సేమ్ ఇప్పుడు అదే ఇటు సైడ్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం రివర్స్ తీసి ఈ విధంగా పైనుండి కుట్టేసుకోవాలి. ఈ హ్యాండ్ కూడా అంతే. ఈ విధంగా కుట్టేసిన కదా, తర్వాత మిగతా క్లాత్ అంతా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నా. మనం ఇలా గుంజుకుంటే ఈ ముడతలు అనేది పోతుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ ఇంతే, 3 ఇంచెస్, జస్ట్ 3 ఇంచెస్ అంతే. చాలా రోజులు అవుతుంది నేను ఇంత చిన్న హ్యాండ్స్ కుట్టి కూడా. ఒక నిమిషం, లోపల దారం తెలియదు.
ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనం ఆపోజిట్ హ్యాండ్స్ కదా, సో నేను చెప్తా ఇప్పుడు వినండి. ఇటు సైడ్ కట్ చేసుకున్న అంటే లోతు కట్ చేసుకున్నది ఉంది కదా, ఇప్పుడు ఇది కూడా ఇటు సైడ్ ఉంది. సో ఇవి రెండు వేస్తే ఒకటే దిక్కు రావాలి. అలా వస్తే హ్యాండ్స్ ఆపోజిట్ వస్తాయి అన్నమాట. ఇలా ఈ హ్యాండ్స్ కుట్టడం అయిపోయిన వెంటనే ఇది ఫ్రాక్ని మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇట్లా కట్ పెట్టుకున్నాం. ఇది ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇక్కడ మధ్యలో పట్టుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేస్తాం. చూడండి, ఎండ్ నుంచి వేయద్దు ఎప్పుడైనా, హ్యాండ్స్ మధ్యలో నుండి హ్యాండ్స్ వేయాలి. నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ నేర్చుకున్నది అంటే మన డ్రెస్సెస్ మెటీరియల్స్ తెచ్చుకుంటాం కదా, అంటే డ్రెస్ కొనుకొచ్చుకుంటాం కదా బయట, దానికి హ్యాండ్స్ కుట్టకుండా వస్తాయి కదా, ఆ హ్యాండ్స్ నేర్చుకున్నాను నేను ఫస్ట్ ఈ విధంగా. ఇప్పుడు ఇంకొక సైడ్ ఇలా కుట్టినట్టయితే మనకు హ్యాండ్స్కి ఖచ్చితంగా 2 స్టిచ్చెస్ వస్తాయి. ఒకటేమో మనం అట్లా నుండి కుట్టినాం కదా, ఇప్పుడు చేతి మీద నుండి వస్తుంది. హ్యాండ్స్ ఎంత నీట్గా ఉంది. ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా వేసేసుకోవాలి. ఒక బేబీ డాల్ ఫ్రాక్ లాగా ఉన్నది ఈ ఫ్రాక్ అయితే, లడ్డుగా గుబురుగా ఉంది. చాలా ఆర్గంజా ఫ్యాబ్రిక్ కదా, ఎంత గుబురుగా అంటే ఫుల్. మళ్ళీ నేను కుర్చీ కూడా చాలా చిన్నగా పెట్టా కదా, ఎక్కువ కనబడుతుంది. మళ్ళీ హ్యాండ్ మధ్య నుంచి కుట్టుకోవాలి ఇలా. ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్నా. హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంతసేపు ఇది శారీలో మిగిలిన ఎక్స్ట్రా క్లాత్, ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని నేను బ్యాక్ అంటే నడుం దగ్గర కట్టుకోవడానికి యూజ్ చేస్తున్నా. ఇటు సైడ్కున్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం ఏదన్నా పెట్టుకొని తీసుకోవచ్చు, కానీ ఇక్కడ లావే ఉంది కదా అని నేను నా కత్తెరనే యూజ్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఇది ఇంకొకటి కూడా రెడీ చేస్తాను నేను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ క్లాత్ మీద మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఇప్పుడు నేను కుట్టుకుంటున్నా. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ విధంగా కుట్టుకోవాలి. మనం ఇప్పుడు దీన్ని ఎలా అయితే ఎండ్ చేసామో ఇంకొక పార్ట్ అటు నుండే స్టార్ట్ చేయాలి. అలాగైతే మనం అంటే అటు ఇటు సైడ్స్ పోకుండా క్లియర్గా వస్తుంది. ఇలా మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసినాం కదా, ఈ నడుము అంటే గల్లా దగ్గర ఎండ్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి.
విధంగా కట్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మధ్యలోది. కట్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి. ఇదైతే అన్ని వీడియోస్కి చెప్తున్నా, కట్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసి నేను ఇక్కడ కుట్ట అనేది వేస్తున్నా చూడండి. దీని మీద మనం ఒక కుట్ట వేసుకున్నాం నీట్గా, అప్పుడు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చి నీట్గా కనబడుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ విధంగా వేసి మనం మిగతా బాడీ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఒక్క నిమిషం దారం. ఈ విధంగా ఇప్పుడు మనం ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, నేను ఒక సైడ్ స్టిచ్ చేసింది చూపించిన, ఇంకోటి కూడా సేమ్ కదా, ఎందుకు చూపించిన టైం వేస్ట్. సో మీరు ఇది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నారో అది కూడా అదే విధంగా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా సైడ్కి, అది మొత్తం కట్ చేసుకోవాలి. ఇక కింద ఎడ్ సైడ్ ఉండొద్దు, మొత్తం ప్లెయిన్గా క్లాత్ ఉండేటట్టు మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ ఇది ఒక్కటి మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఫ్రంట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇందాక కూడా చెప్పాను నేను ఫ్రంట్ సైడ్ కుట్టేటప్పుడు, ఇప్పుడు కూడా చెప్తున్నా వినండి. ఇలా మనం పుష్ చేసుకుంటూ కుట్టాలంతే. మిషన్ నడుస్తూనే ఉండాలి, మనం క్లాత్ ఇట్లా ముందు పుష్ చేయాలంతే. మనం కుర్చీలు చిన్నగా పెడతామన్న డౌట్ వద్దు మనకు. శారీ మనకు మిగిలదు, ఇక ఎంత ఉందో అంత అయిపోతుంది అంతే. ఇక ఈ విధంగా ఈ విధంగా మొత్తం మనం కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇది బ్యాక్ పార్ట్. ఇట్లా బ్యాక్ పార్ట్ మీద మనం దీన్ని వేసుకొని కుట్టేసుకుంటున్నా చూడండి. ఇలా ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, సో దీంట్లో కొంచెం హెవీగా పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ దీంట్లో రివర్స్ సైడ్ తీసుకోవాలి. చూడండి, ఇది రివర్స్ సైడ్ తీసుకొని ఈ విధంగా
రివర్స్ సైడ్ అనేది తీసుకొని లైనింగ్ కుర్చీ అనేది పెడుతున్నా ఇక్కడ నేను. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేస్తున్నా, దాంట్లో ఏం ఎక్స్ట్రా లేదు. ఇట్లా ఏదైనా చూపిస్తా చూడండి. ఇది పైకి ఇలా కనబడుతుంది, మొత్తం ఎంత గుబురుగా ఉంది చూడండి డ్రెస్ అయితే. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ భుజాలు జాయింట్ చేస్తున్నా. బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ సైడ్ భుజం పెడుతున్నా చూడండి. ఇలా కుట్టేసుకున్నా. ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తాను మీకు. మనకు అది మొత్తం కట్ చేసుకున్నాక కొంచెం క్లాత్ మిగిలింది కదా పైన, అది సో దాంతో ఇప్పుడు ఇట్లా హ్యాండ్స్ కట్ చేస్తున్నా చూడండి. ఇంత కూడా వద్దు, ఎంత కట్టుకుంటున్నా. హ్యాండ్స్ వచ్చేసి 3 ఇంచెస్ అంతే. ఇక్కడ ఇలా క్రాస్ కట్ తీసుకొని పెట్టేసా. ఇవి ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ కట్ చేసుకున్నాం. కొంచెం మాత్రమే సంకలు ఉంటుంది, సంకలోతు అనేది కొంచెమే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. నేను ఇప్పుడు హ్యాండ్స్ కుట్టు చూపిస్తాను. ఈ విధంగా ఇవి 2 రెడీ చేసుకున్నా. ఈ 2 రెడీ చేసుకున్నవి నేను పక్కకు ఉంచుకుంటాను. ఒకటి ఎక్స్ట్రా ఒకటి తక్కువ ఉంది కదా, దీన్ని ఇట్లా కట్ చేద్దాం. కానీ ఎప్పుడైనా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువే ఉండాలి, అప్పుడు మనం కట్టుకున్నప్పుడు మంచిగా వస్తుంది అనమాట. ఇలా మనం రెడీ చేసుకొని ఉంచాము కదా, అవి అలానే ఉంచుకొని ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదా, దీన్ని మనం స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి నార్మల్గా పెడుతున్నా నేను. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 11 ఉంది, అంటే 5.5. నేను 6 పెడుతున్నా, ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది కదా అట్లా. ఇలా ఈ విధంగా పెట్టి
మనం చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను నేను ఇక్కడ. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 30 అనుకుందాం, అంటే 15 ఇక్కడికి ఉంది. 31 ఉంది చెస్ట్, నేను 15 అటు ఇటు పెడుతున్నా అంతే. నడుము వచ్చేసరికి 25 ఉంది, కానీ నేను డోరీస్ పెడుతున్నా కాబట్టి కొంచెం లూజ్గానే కుడుతున్నా. 25 ఏమి కుట్టట్లే, నార్మల్గా స్టిచ్ చేసుకుంటాను కదా. ఇది వచ్చేసి నడుము. ఇప్పుడు ఇక్కడ మనం 4 లేయర్స్ పట్టుకోవాలి. ఇక్కడ 4 లేయర్స్ పట్టుకోవాలి. ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఉంచి ఈ 2 లేయర్స్ లోపలికి అనేసి ఈ 2 లైనింగ్, ఇక్కడ లైనింగ్ కనబడుతుంది కదా, ఈ లైనింగ్కి మాత్రమే కుట్టేసుకోవాలి. ఈ డ్రెస్సే అడ్డు ఉంటుంది, మీకు క్లారిటీగా చూపించడానికి రావట్లేదు. ఇప్పుడు ఈ డ్రెస్ లోపలికి అనేసి ఓన్లీ ఈ లైనింగ్ మాత్రమే 2 పార్ట్స్ ఉన్నాయి, వీటిని మాత్రమే కుడుతున్నా. ఇటు సైడ్ ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకుంటున్నా. నడుము ఎంత ఉన్నా పర్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ కుట్టినా కదా, సైడ్కి థ్రెడ్స్ పెట్టాను కదా, దాంతో ఎంత టైట్ అయినా కట్టుకోవచ్చు మనం. ఈ సైడ్కి ఒక కుట్టేసుకుంటాం. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా ఈ సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనం బాడీ పార్ట్ అనేది రివర్స్ తీసుకున్నాను నేను ఫ్రంట్ ఆల్రెడీ, అంటే బ్యాక్ చూపించిన కదా అని ఫ్రంట్ చూపించట్లేదు. ఇక మిగతాదంతా కుట్టేసుకొని దీని మీద జాయింట్ అనేది వేసుకుంటున్నాను నేను. ఈ విధంగా మనం మొత్తం జాయింట్ వేసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్.